మీరు ఒంటరి వాళ్ళని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ వినండి. ఇకెప్పుడు మీరు ఒంటరితనంతో బాధపడరు. ఒక వ్యక్తి తాను ఒంటరి వాడినని, తనకెవరూ స్నేహితులు లేరని బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో కాలు జారి ఒక లోయలో పడిపోతాడు. తనకు సహాయం కావాలని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శ్రీకృష్ణుడు మానవ రూపంలో వచ్చి ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి సంతోషంతో స్నేహితుడిలా వచ్చి నన్ను కాపాడావు అని అంటాడు. మన శ్రీకృష్ణుడు మాయదారి కృష్ణుడు కదా, స్నేహితులంటే ఎవరు అని అమాయకంగా ఆ వ్యక్తిని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి స్నేహితులంటే మనకి సహాయం చేసేవాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళని స్నేహితులు అంటారు అని శ్రీకృష్ణుడికి సమాధానం ఇస్తాడు. శ్రీకృష్ణుడు అవునా, అయితే ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు, ఈ ప్రపంచం మొత్తం నా స్నేహితులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో నన్ను ప్రేమించే ఈ ప్రకృతే ఈ వ్యక్తిని పంపించిందా, లేదా ప్రకృతి ప్రేమను తెలుసుకోవడానికి ఇదంతా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇన్ని రోజులు నా చుట్టూ ఉండి నన్ను కాపాడుతుంది ఈ ప్రకృతే కదా, నేను ఒంటరివాణ్ణి కాదు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న చెట్టును కౌగిలించుకున్నాడు. ఎస్, మీరు ఒంటరి వాళ్ళని ఎప్పుడు అనిపిస్తుంది? మీలో కృతజ్ఞతా భావం కోల్పోయినప్పుడు, మీ చుట్టూ సమస్యలతో నిండిపోయి మీకు ఎవరూ లేరు అనే భావన మీ మదిలో కలుగుతుంది. చాలామంది వాళ్ళు పీల్చే గాలి వల్ల బ్రతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకోరు. ఈ ప్రకృతిలోనే ఐశ్వర్యం, ఆరోగ్యం ఉంటుంది అన్న విషయాన్ని గమనించరు. మీరు ఉంటున్న ఇల్లు ఈ చెట్టు వల్లనే కలిగింది. మీకు ఆహారాన్ని అందజేస్తుంది ఈ చెట్టే. ఒక కాగితం తయారవుతుంది ఒక చెట్టు వల్లనే. అది డబ్బుగా మారి ఈ లోకాన్ని శాసిస్తుంది. ఇలా ఈ సృష్టి ఆరంభమే ఈ ప్రకృతితో మొదలైంది. మరి మిమ్మల్ని ప్రేమిస్తూ, మీకు సహాయం చేస్తూ, మీకు స్నేహితుల్లా ఉంటున్న ఈ ప్రకృతి ఉండగా మీరు ఒంటరి వాళ్ళు ఎలా అవుతారు? ఆలోచించండి. థ్యాంక్ యూ యూనివర్స్.